గవర్నమెంట్ హాస్పిటల్స్, దాని యొక్క స్టాఫ్. అయితే హై లెవెల్లో ఉన్నటువంటి డాక్టర్లకు తెలియకుండా కింద ఉన్నటువంటి స్టాఫ్ చేసేటటువంటి పేషెంట్ల వ్యతిరేక పనులు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్రే తీయాలంటే ఎక్స్రే పని చేయటం లేదంటారు. పేషెంట్ ఎక్కడ పోవాలి? బయటకు పోవాలి, బయట ఎక్స్రే తీసుకోవాలి. ఈ ఎక్స్రే వాడికి ఆ ఎక్స్రే వాడికి లింక్ ఉంటుంది. వీడికి చాయ్ పైసలు లేవంటే వాడిస్తుంటాడు, వీడికి బిర్యానీకి లేవంటే వాడిస్తుంటాడు. ఎక్స్రే పని చేయటం లేదు, మిషన్ పని చేయటం లేదని పేషెంట్లను ఇబ్బందులను పెడతారు. ఇదే విధంగా రకరకాల మిషనరీస్, ఎక్స్రేలు, అదేవిధంగా స్కానింగ్లు, ఇలాంటి బాపతే ఎక్కువ బయటకు పంపిస్తున్నారు పేషెంట్లను. బయట నుండి వచ్చినటువంటి ఈ పేషెంట్లు, బయట అంటే అవుట్ ఆఫ్ సిటీ, ఆ పేషెంట్లు నరక యాతన అనుభవిస్తున్నారు. హైదరాబాద్ అంటే ఏంటో, సికింద్రాబాద్ అంటే ఏంటో, గాంధీ హాస్పిటల్ అంటే ఏంటో వాళ్ళకు చుక్కలు చూపిస్తున్నారు ఈ యొక్క స్టాఫ్. కాబట్టి ఇలాంటి వాటిని అరికట్టాలి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకోవాలి. ఇలాంటి వాటిని రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ చేయాలి. అవుట్ సోర్సింగ్ అయితే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి, జైలు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ పెడితేనే సక్రమంగా నడుస్తాయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.